హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హౌ టు టాక్ లైక్ అ ప్రో. అంటే ఒక గ్యాదరింగ్ని మనం అడ్రస్ చేయాలి, మన ఆఫీస్లో ప్రజెంటేషన్ మనం చేయాలి, లేకుంటే మన ఫ్రెండ్స్ ముందు మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు తెలిసిన పర్సన్ ఒకతను నిన్న నాకు మెసేజ్ చేశారు. అదేంటి అంటే, అన్న నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను, అంటే ఫ్రేమింగ్ కానీ లేకపోతే వర్డింగ్ కానీ, సో ఇదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ నేను ఎవరికైనా ప్రజెంట్ చేయాలి, నేను ఒక గ్యాదరింగ్ని అడ్రస్ చేయాలి అనుకుంటే కనుక ఐమ్ స్టంబ్లింగ్ అపాన్ ద వర్డ్స్ అండ్ ఐమ్ ఫెయిలింగ్ టు ఫేస్ దోస్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి నాకు అప్రోచ్ అయ్యారు. సో దెన్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ అ వీడియో ఆన్ హౌ టు టాక్ లైక్ అ ప్రో. సో దీనికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉంటాయండి. అంటే ఇవి మనం రెగ్యులర్గా మనకు చాలామంది చెప్పేవే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, we always listen to the guidelines and the instructions, but we don't practice them, we don't put them into practice. So that's the only factor that hinders you from becoming a pro while addressing a group of people. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ ఇస్ కీ. అంటే మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అనే దాని గురించి మనకు ఒక అవుట్లైన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ వీడియో చేయాలి అంటే నేను 5 టిప్స్ మాట్లాడాలా, 6 టిప్స్ మాట్లాడాలా, ఏ టిప్ గురించి ఎంతసేపు మాట్లాడాలనేది నాకు ఒక అవుట్లైన్. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ అబౌట్ దట్ టాపిక్. సో అది బుక్స్ అవ్వచ్చు. ఈవెన్ నేను ఈ వీడియో చేసే ముందు కూడా నేను ఇంటర్నెట్లో సర్చ్ చేశాను, అండ్ నా దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో నేను కొన్ని రిఫర్ చేశాను, కొన్ని పాయింట్స్ని రిఫర్ చేశాను. సో దట్ మేడ్ మీ bit confident. And then next ఏంటి అంటే విజువలైజింగ్ సక్సెస్. బికాస్ మన ఎవ్రీ హ్యూమన్ తనకి విజువలైజేషన్ క్యాపబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వి ఇమాజిన్ ఎవ్రీథింగ్. సో అంటే ఈ స్పీచ్ నేను ప్రాపర్గా డెలివర్ చేస్తే నాకు వచ్చేటువంటి అప్రిసియేషన్ ఎలా ఉండబోతుంది, హౌ ఇట్ వుడ్ బి అనేది మనం విజువలైజ్ చేసుకోవాలి. అండ్ మన పోస్చర్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మెంటల్ రిహార్సల్, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బిఫోర్ అడ్రస్సింగ్ గ్యాదరింగ్ మెంటల్ రిహార్సల్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, థర్డ్ టిప్ వచ్చేటప్పటికి స్టార్ట్ స్మాల్. సో ఆస్క్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్, అంటే మీ రూమ్మేట్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు. సో వాళ్ళ ముందు ప్రజెంట్ చేయండి. అండ్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్. ఎందుకు అంటే, మనం ఏ విధంగా నిలబడుతున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము, మన పోస్చర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి మిర్రర్లో పిచ్ పర్ఫెక్ట్గా మనకి కనిపిస్తాయి. అండ్ అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, స్ట్రాటజిక్ పాజెస్. అంటే మనం మాట్లాడేటప్పుడు కంటిన్యూస్గా మనం లైక్ ఒక ట్రైన్ వెళ్తున్నట్టు, ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ వెళ్తున్నట్టు కాకుండా ఏంటి అంటే, వీ హ్యావ్ టు టేక్ స్ట్రాటజిక్ పాజెస్ సో దాట్ మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, మన ఆడియన్స్ దే విల్ పే అటెన్షన్ టు అస్. సో అలా కాకుండా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, వీఆర్ నాట్ ష్యూర్ వాళ్ళు మనం చెప్పింది విన్నారా లేదా, వాళ్ళకి మనం డెలివర్ చేసామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఫోకస్ ఆన్ యువర్ బ్రీతింగ్. సో ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ మన బ్రెయిన్కి మనం కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఈ బ్రీదింగ్ అనేది ప్రాపర్గా ఉంటుందో, మన బ్రీదింగ్ మీద మనకి కంట్రోల్ ఉంటుందో, డెఫినెట్గా ఏంటి అంటే అది మనలో ఉన్న యాంగ్జైటీని అది తగ్గించేస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, పాజిటివ్ అఫర్మేషన్స్. బికాస్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్, సో అండ్ అదేంటి అంటే మనం డెలివర్ చేసేటప్పుడు చాలా అన్వాంటెడ్ బ్రేక్స్, అన్వాంటెడ్ పాజెస్ వచ్చేస్తాయి. సో అట్లా కాకుండా ఏంటి అంటే, జస్ట్ డూ సమ్ పాజిటివ్ అఫర్మేషన్స్. అంటే 3 C's ఉంటాయి అన్నమాట పాజిటివ్ అఫర్మేషన్స్లో. ఒకటి, ఫస్ట్ సి కాన్ఫిడెంట్, నెక్స్ట్ సి కేపబిలిటీ, నెక్స్ట్ సి కాంకరింగ్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కేపబుల్, ఐ కెన్ కాంకర్. సో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ని మీరు ఎప్పటికప్పుడు మీ బ్రెయిన్కి ఫీడ్ చేయడం వల్ల ఏంటి అంటే, మీ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంగేజ్ విత్ ఆడియన్స్. సో మనం కూర్చునేటప్పుడు కానీ, అంటే మేబీ అది కూర్చుని మీరు ఆడియన్స్ని అడ్రస్ చేస్తూ ఉండుండొచ్చు, లేకపోతే ఒక స్టేజ్ మీద నిలబడి మీరు ఒక ప్రజెంటేషన్ చేస్తూ ఉండుండొచ్చు. జస్ట్ బీ కాన్ఫిడెంట్ విత్ యువర్ బాడీ పోస్చర్స్ అండ్ ఆడియన్స్ తోటి మీరు ఎంగేజ్ అవుతూ ఉండాలి.
సో డోంట్ స్లౌచ్ లైక్ ఇలా కాకుండా సో బీ కాన్ఫిడెంట్ అంటే మన బాడీ పోస్చర్లో మనం కాన్ఫిడెంట్గా ఉన్నాము అనేది మన ఆడియన్స్కి తెలియాలి. అండ్ అఫ్ కోర్స్ మధ్యలో మనకి కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. Okay, it is acceptable. Okay, so even the great speakers, they did some mistakes during their early stages. So and next ఏంటి అంటే సీక్ ఫీడ్బ్యాక్, ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు మీ ఫ్రెండ్స్ ముందు, ఫ్యామిలీ ముందు ప్రజెంట్ చేసిన తర్వాత, లేకపోతే మీరు ఒక చిన్న వీడియోని చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మీ క్లోజ్ సర్కిల్ దగ్గర నుంచి దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంటే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. సో నేను తనకి పంపించాను. సో ఫీడ్బ్యాక్ పర్పస్ కోసం తనకి పంపించినప్పుడు అండ్ మై ఫ్రెండ్ గేవ్ అ గ్రేట్ రెస్పాన్స్. తను చూసి నువ్వు కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది నాకు, సో జస్ట్ ఫోకస్ ఆన్ ద పేస్ దట్ నీ వాయిస్ పిచ్చింగ్ అంత మాడ్యులేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సో జస్ట్ స్లో ఇట్ డౌన్ అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ని నాకు ఇచ్చింది తను. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో దట్ ఈస్ పాజిటివ్ క్రిటిసిజం. సో ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్లు దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్, దీస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ యు డోంట్ గెట్ టు ద పర్ఫెక్షన్ just by listening to these instructions. So when you put them into practice, డెఫినెట్గా మీకు ఒక వీడియో కాకపోతే ఇంకొక వీడియో కాకపోతే ఇంకొక వీడియో, మేబీ ఒక 5 వీడియోస్ టైం తీసుకోవచ్చు. అండ్ అట్ ద 6th వీడియో యూ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ 6th వీడియో. సో జస్ట్ బీ కాన్ఫిడెంట్, డూ సమ్ పాజిటివ్ అఫర్మేషన్స్, ప్రాక్టీస్ ఇట్ రెగ్యులర్లీ and deliver the speech with proper wordings. So iదేంటి అంటే just collecting the right words, framing them and presenting them in front of your audience. So wish you all the best. For more tips, follow my channel. Thank you.